అందరికీ వందనములు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పడకలు మించలేకడంతో ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. సమయంలో దేవుని వాక్యాన్ని చూసినట్టయితే ఈరోజు మరి బేస్తవారము 2వ తారీఖు ఏప్రిల్ నెల 2026వ సంవత్సరం ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకుండా ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ఈరోజు చూసినట్టయితే సామెతల గ్రంథం మనం చూసినట్టయితే సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుదాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. నీ పనుల భారం యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుందంటే నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును అని దేవుని వాక్యం అంటుంది. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, దేవుని వాక్యం మనకు చెప్పేటటువంటి మాట ఏంటంటే మన పనుల భారం దేవుని మీద ఉంచాలి. సో ఎప్పుడైతే మన పనుల భారం దేవుని మీద ఉంచుతామో అప్పుడు దేవుడు మన ఉద్దేశాలన్నీ కూడా సఫలం చేసేవాడు ఉంటాడు. ఇప్పుడు మనం ఒక ఆలోచన కలిగి ఉన్నాం, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాం, మన నెత్తి మీద ఎన్నో పనులు పెట్టుకుని, మన మీద ఎన్నో భారములు పెట్టుకుని, ఎన్నో భారములు మన మీద పెట్టుకుని, ఎన్నో పనుల భారం మన మీద పెట్టుకుని మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభు నా ఉద్దేశాలు ఏమో నెరవేర్చమంటే మనమే అసలుకే భారం మీద ఉన్నాం. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే మన పనుల భారం దేవుని మీద వేసేయాలి, అప్పుడు దేవుడు మన ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడు. సో ఎప్పుడైతే మన పనులు మనం మన్నెత్తి మీద పెట్టుకుని దేవా ఈ ఉద్దేశం ఎందుకు నెరవేర్చబడతలా, దేవా ఈ ఆలోచన ఎందుకు సక్సెస్ అవ్వట్లా, దేవా ఈ ఆలోచన ఎందుకు నెరవేర్చబడతలేదంటే మనం వాటిని భరిస్తున్నాం. మొదట అవి దేవునికి అప్పచెప్పాలి. బైబిల్ ఉంది, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదని దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ ఆయనకు అసాధ్యమైందంటూ ఏమీ లేదు, ఆయన సమస్తమును సాధ్యం చేయగలిగిన వాడు. అందుకే మనం గమనించాల్సిన కోణం ఏంటంటే మన జీవితాల్లో మనం గుర్తించవలసిన కోణం ఏంటంటే మన పనుల భారం మనం దేవుని మీద వేయాలి. దేవుని మీద మన పనులు భారం వేస్తే ఆయన మన ఉద్దేశాలన్నింటినీ కూడా సఫలం చేసేవాడుకుంటాడు. ఈరోజు మన ఉద్దేశాలు ఎందుకు సఫలం అవ్వట్లేదంటే మన పనుల భారం మనమే భరిస్తున్నాం కానీ ఆయన మీద వేయట్లా. ఈరోజు గమనించాల్సింది ఏంటంటే మనం కలిగి ఉన్న భారముతో కూడిన పనులు ఒక 5 రకాలు ఉంటాయి. మనం భారముతో లేదా మనం కలిగి ఉన్న భారముతో లేదా భారంతో కలిగి ఉన్న 5 రకాల మరి భారములు ఉన్నాయి. మన జీవితాల్లో ప్రతిరోజు ప్రతి జీవితంలో కూడా మన జీవితంలో మనము కలిగి ఉన్న భారముతో కూడిన పనులు 5 రకాలు ఉన్నాయి. ఇవి మనము దేవుని మీద వేసేయాలి, అప్పుడు దేవుడు అన్ని కూడా సఫలం చేసేవాడు ఉంటాడు మన ఉద్దేశాలు. సో మనము కలిగి ఉన్న భారంతో కూడిన 5 రకాల పనుల గురించి చెప్పాలంటే దాంట్లో మొదటిది రండి దేవుని వాక్యాన్ని చూసినట్లయితే లూకాసు వార్త మనం చూస్తున్నాం 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయము 41వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయము 41వ వచనం. అందుకు ప్రభు, మార్తా నీవు అనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. ఇక్కడ మొదటి కోణాన్ని చూసినట్టు ప్రియులారా, దేవుని వాక్యం మనకు చెప్పే మాట ఏంటంటే మొట్టమొదటిగా ఇక్కడ మార్తా ఏం చేస్తుంది, మార్తా ఏమవుతుందంటే చాలా ఆమె జీవితాలు చూడగా కంగారు పడిపోతుంది. ఎలా ఉందండి? కంగారుగా, ప్రభా మరి నేను ఇంత పని చేస్తున్నా కదా, నీకు చింత లేదా, కనీసం నేనైతే పని చేస్తున్నా, నా సహోదరి నీ దగ్గర కూర్చుని వాక్యం వింటుంది అని ఒక కంగారుతో మాట్లాడుతుంది. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే చాలా మంది యొక్క జీవితాల్లో, చాలా మంది యొక్క అనుభవాల్లో పనుల భారం ప్రభు మీద వేయకోకుండా మన ఉద్దేశాలు సఫలం చేసుకోవాలనుకుంటే అది అసమం. సో మనము కలిగి ఉన్నటువంటి లేదా మన జీవితంలో కలిగి ఉన్నటువంటి భారంతో కూడిన 5 రకాల పనులు మనం చేస్తాం. దాంట్లో మొదటిది ఏంటంటే కంగారు పడుతాం. ప్రతి పని కంగారు పెట్టే పనులు కొన్ని ఉంటాయి, కంగారు పడే పనులు కూడా కొన్ని ఉంటాయి. మనం చేసే పని ఎలాంటిదంటే అది శ్రద్ధతో, భక్తితో, దేవుని పనులు అయితే దేవుని ఏళ్ళ చాలా భక్తితో చేయాలి. చాలా మంది కంగారు పడిపోతూ ఉంటారు. కాబట్టి ఏదైతే మనల్ని కంగారు పెట్టే పనులు ఉన్నాయో, ఏదైతే ఒక మాట చెప్పాలంటే మనం టెన్షన్ పెట్టే పనులు ఏవైతే ఉండయో, మనకి నెమ్మది లేకుండా టెన్షన్ పెట్టే పనులు ఏవైతే ఉండయో, మనల్ని కలవరబెట్టే పనులు ఏవైతే ఉండయో, అవి మొట్టమొదటిగా ఏం చేయాలా? ప్రభు మీద వేసేయాలి. ప్రభా ఈ పని వల్ల నేను కలవరపడుతున్నా, ఈ పని వల్ల నాకు టెన్షన్ ఎక్కువ అవుతుంది, ఇదిగో ఫలానా పని ఉంది నన్ను టెన్షన్ పెట్టే పని, ఇది నీ మీద వేస్తున్నా, దీని భారం నువ్వు తొలగించు ప్రభా, దీని భారం నుండి నన్ను కాపాడు ప్రభా. అంటే నిన్ను కంగారు పెట్టే పనులు, నిన్నంటే టెన్షన్ పెట్టే పనులు ఏవైతే ఉండయో, నీకు టెన్షన్ తీసుకొచ్చే పనులు ఏవైతే ఉండయో, అవి మొట్టమొదటిగా ప్రభు మీద వేసినప్పుడు అప్పుడు వాటి విషయమైనటువంటి ఉద్దేశాలు కానీ, ఆయన నీ ఏళ్ళ కలిగి ఉన్న ఉద్దేశాలు కానీ, నీవేం ఉద్దేశాలు కలిగి ఉన్నావు అవన్నీ దేవుడు సఫలం చేసేవాడు ఉంటాడు. మొట్టమొదటిగా నిన్ను టెన్షన్ పెట్టే, నిన్ను కలవర పెట్టే పనులు అవి ప్రభు మీద వేసేయి. ఈరోజు నువ్వు కలవరపడొద్దు, నువ్వు టెన్షన్ పడొద్దు, నువ్వు కలవరంలో కూరిపోవద్దు.
నీ కలవరాన్ని తీసేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు ఏ కలవరంలో అయితే కూరుకుపోయి ఉంటావో, ఎలాంటి కలవరంతో అయితే ఉంటున్నావో, ఆ నిన్ను కలవరపరిచే పనులన్నింటిని కూడా ప్రభువు మీద వేసేయి. అప్పుడు ప్రభు నీ భారాన్ని భరించి నీ ఉద్దేశాలు సఫలం చేస్తాడు. ఇది మొదటిది. రెండో కోణాన్ని చూస్తున్నట్టయితే రండి, లూకా సువార్త 10వ అధ్యాయం 42వ వచనంలో, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె వద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఇక్కడ విషయం ఏంటంటే ఒక మాట ఉంది, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను అంటే అవసరమైన దాన్ని ఏర్పరచుకుంది మరియా. ఇక్కడ అనవసరమైనటువంటి పనులు కొన్ని ఉన్నాయి. అనవసరమైన పనుల్లో కూలిపోతుంది ఎవరు? మార్త. ఇప్పుడు అనవసరమైన పని అంటే ఏదో భోజనం సిద్ధపరచడం ఇదంటే అనవసరమైన కాదు. అక్కడ యేసుప్రభువారు ఏం చేస్తూ వస్తున్నాడు? మరియా వచ్చి యేసు పాదముల యొద్ద బోధ వింటుంది. యేసుప్రభువారు ఏమన్నాడు? మరియా ఉత్తమమైన దాన్ని ఎందుకుంది కాబట్టి ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుని అది ఆమె యొద్ద నుండి తీసివేయబడతారు ఆమెతో చెబుతున్నాడు. ఎవరితో? మార్తతో చెబుతున్నాడు. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, అనవసరమైన పనిలో కూరిపోయింది కానీ అవసరమైన పనిలో ఆమె లేదు. అందుకే చాలాసార్లు మనం అనవసరమైన పనులు అంటే పనికిరానివి, అసలు ఆ పనితో ఉపయోగం లేదు కానీ ఆ పనిలో మనం కూరిపోయి ఉంటాం, ఆ పనిలోనే ఇరుక్కుపోయి ఉంటాం. దానివల్ల మనకు ప్రయోజనం లేదు, దానివల్ల మనకు లాభం లేదు, దానివల్ల మనకు మేలు లేదు. అయినా అసలు ఆ పని వల్ల దేనికి ఉపయోగం ఉండదు కానీ అనవసరమైన పనిలోనే మనం కూరిపోతాం. ఈరోజు అనవసరమైన పనుల్లో ఏదైతే నువ్వు కూరిపోయినావు ఆ పని భారం కూడా దేవుని మీద వేసే. ప్రభా, ఇది అనవసరమైనదిగా కనపడుతుంది, దీనివల్ల నాకు లాభం ఉంటే మేలు చేయి, లేనేలా దీన్ని నా ఎత్తు నుండి తొలగించు. ఈ అనవసరమైన పని వ్యర్థంగా నేను చేసి నేను అలసిపోతున్నాను ప్రభా, నేను చేయాల్సిన పనులు కూడా చేయలేకపోతున్నాను ప్రభా అని మనం ప్రభు మీద వేసేయాలి. అప్పుడు ప్రభువే అది అనవసరమైన పని కాబట్టి దానివల్ల మనకు మేలు లేదు కాబట్టి దాన్ని తొలగిస్తాడు, దాన్ని తొలగించేస్తాడు. ఇక్కడ అవసరమైనది వేరు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే మన పనుల భారం మన మీద వేసుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, మార్త ఏం చేస్తుంది? వంట వండే పని కానీ ఇంకోటి తన మీద వేసుకుంటుంది. కానీ మరియా ఏం చేస్తుంది? ప్రభు దగ్గర ఉండి దేవుని వాక్యం వినడానికి ఇష్టపడుతుంది. ప్రభు పాదముల యొద్ద ఉంటే ఇంపార్టెంట్. ఆమె తన భారాన్ని తొలగించుకుని ప్రభు పాదాల దగ్గరికి వచ్చింది. ఈరోజు మనం కూడా అలా వస్తే ఖచ్చితంగా ప్రభు మనం అక్కడ తీర్చేవాడు ఉంటాడు. అందుకే ఈరోజు మనం గమనించాలి, మొట్టమొదటిగా మనం కలిగి ఉన్న భారంతో కూడిన 5 రకాల పనులు. 1, కంగారు పడే పని, టెన్షన్ పెట్టే పని, టెన్షన్తో కూడిన పని. 2, అనవసరమైన పనులు. అవి పనికిరావు, పనికొచ్చేది కాదు, పెట్టేది కాదు, పనికిరాని పనులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. 3వదిగా చూసినట్టయితే లూకా సువార్త 10వ అధ్యాయం 40వ వచనంలో ఇక్కడ రాయబడుతున్న మాట, మార్త విస్తారమైన పనులు పెట్టుకున్న చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరుని నన్ను విడిచి పెట్టినందున నీకు చింత లేదా? అంటే ఇప్పుడు మార్త ఎలా ఉందంటే చింతపడుతుంది, తన పనుల వల్ల తాను చింతిస్తుంది. కానీ బైబిల్ ఉంది, మీ చింత యావత్తు ఆయన మీద వేడి. కానీ మన చింత యావత్తు ఆయన మీద వేయాలంటే మనం ఏ పనుల విషయమై చింతిస్తున్నామో, ఏ పనులు అయితే మనకు చింతించేటట్టు ఉండయో, ఏ పనులు అయితే మనకు చింత కలిగేటట్టు ఉండయో మనం ఎత్తుకెళ్ళి ప్రభు మీద వేయాలి. కానీ ఇక్కడ మార్త వచ్చి అనేది, అయ్యా నీకు చింత లేదా? ఆయన చింత లేకుండా ఉండిద్దా? ఆయన గురించి అలా మాట్లాడారు, అది మనకు లేదు. ఎందుకంటే మన భారం మనం భరిస్తున్నాం. మరియా ఏం చేసింది? యేసుప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఆయన బోధ వింటుంది. అట్లాగే నువ్వు కూడా ఇలా ఆయన బోధ వినొచ్చు కదా. అప్పుడు దేవుడు ఏం చేయాలి? ఆయన చేస్తారు కదా. ఆయన ఏమి ఇవ్వాలో అది ఇప్పిస్తారు కదా. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే మార్తేమో చింత కలిగిన పనులలో ఉంది, తాను చేసే పనుల్లో చింత ఉంది కానీ సంతోషం లేదు. మరియా ఉత్తమమైన దేన్ని ఏర్పరచుకుని వాక్యం ఉంటుంది కాబట్టి ఆమె సంతోషం ఉంది. ఈరోజు చాలా మంది దేవునిలో ఉండటానికి, ప్రభు దగ్గర ఉండటానికి ఇష్టపడరు. ప్రభు దగ్గర ఉండే వారికి సంతోషం ఉంది. విస్తారమైన పనుల్లో ఒక మాట చెప్పాలంటే ఈ పనుల గురించి చూసినట్టయితే 1, కంగారు పెట్టే టెన్షన్ పెట్టే పనుల్లో, 2, అనవసరమైన పనుల్లో, 3, చింత కలిగించే పనుల్లో మనం కూరుకుపోయి ఉన్నప్పుడు ప్రభు దగ్గర ఎలా ఉండగలుగుతాం? ఈ పనులన్నీ దేవుని మీద వేసేసి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు నీ ఉద్దేశాలను సఫలపరుస్తాడు. ఇది 3వ కోణం. 4వ కోణం చూసినట్టయితే లూకా సువార్త 10వ అధ్యాయం 41వ వచనంలో, అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే. ఇక్కడ చెబుతున్న 4వ విషయం ఏంటంటే, ఇక్కడ రాయబడిన మాట, విచారం కలిగించే పనులు. ఏమంటున్నాడు ప్రభు చెబుతున్న మాట చూసిన, పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు అంటే మనం కలిగి ఉన్న భారంతో కూడిన పనుల్లో 4వ కోణం ఏంటంటే, 4వది ఏంటంటే అది విచారంతో కూడిన పనులు. ఒక పని ఉంటుంది, దాని విషయమై మనం విచారపడుతూ వస్తాం. అది జరిగిద్దా లేదా, అది అయ్యిద్దా లేదా, అది అవుతుందా లేదా, దానివల్ల దాంతో మనం చేయగలుగుతాం లేదా అని విచారం పొందుతూ వస్తాం.
సో ఈరోజు మనం ఏ విచారంతో కూడిన పనుల భారం మనం కలిగి ఉన్నాం, ఏదైతే పని మనల్ని విచారంలో పడేస్తుందో, ఏ పని గురించి అయితే మనం విచారంతో కూడి ఉన్నామో ఆ పనిని ఆయన మీదకి వేసేసినప్పుడు, ఆ పని భారం ప్రభు మీద వేసినప్పుడు, నువ్వు దేని గురించి అయితే విచారం కలిగి ఉన్నావో నిన్ను విచారపరిచేటటువంటి ఆ పనిని ఆయన సఫలం చేసి నీ ఉద్దేశాలు నెరవేర్చేవాడు ఉంటాడు. అలా ఆయన నెరవేర్చడం కొరకే మార్తా వలె కాకుండా మరియా వలె ఆయన పాదముల యొద్ద ఉండాలి, ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయన దగ్గర ఉండాలి. ఇది 4. 5వ విషయాన్ని చూసినట్టే లూకాసు వార్త 10వ అధ్యాయం 40వ వచనం. మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరుడు నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనేను. చెప్తుంది, నా సహోదరి చెప్పు, నీ దగ్గర కూర్చుని వింటుంది, నా దగ్గరకు వచ్చి కొద్దిగా పని చేయమని చెప్పు. అప్పుడు ప్రభు అంటాడు విస్తారమైన పనులు నువ్వు కలిగి ఉన్నావు. విస్తారమైన పనులు, విచారం కలిగించే పనులు భారం. తర్వాత 5వదిగా విస్తారమైనవి. సో మనకు మించినటువంటి పనులు, మనం చేయగలిగిన దానికంటే ఎక్కువ పనులు, మనం చేయగలిగిన సామర్థ్యం కలిగిన దానికంటే ఎక్కువ పనులు మన నెత్తి మీద మనం పెట్టుకున్నాం. తద్వారా మనకెంతో నష్టం ఉంది. ఈరోజు ప్రభు వాక్యం అంటుంది విస్తారమైన పనులు, నువ్వు చేయలేనన్ని పనులు, నీ వల్ల కానన్ని పనులు, నీ వల్ల అవ్వనంత పని, నీ వల్ల ఇప్పటికి అవ్వట్లా, నువ్వు చేయలేనన్ని పనులు నీ మీద భారంగా ఉంటే అవి ప్రభువు మీద, ప్రభు చేయగలడు. ప్రభువుకి అసాధ్యమైనట్టు ఏమీ లేదు. కాబట్టి మన భారం మనం చూడండి, కంగారు పెట్టే పనులు, మన టెన్షన్ పెట్టే పనులు భారం మనం కలిగి ఉంటాం. ఇంకా ఆ పనులు, ఇంకా అనవసరమైన పనులు భారం కలిగి ఉంటాం. ఇంకా చింత కలిగించే పనులు భారం కలిగి ఉంటాం. ఇంకా విచారం కలిగించే పనులు భారం కలిగి ఉంటాం. ఇంకా చూసినట్లయితే విస్తారమైన పనులు భారం కలిగి ఉంటాం మనం. ఇవన్నీ మనం మోయలేము, ప్రభు మోయగలడు. ఆయన బరువు సిలువనే మోసాడంటే ఇవి మోయలేడా? ఖచ్చితంగా మోస్తాడు. అందుకే అంటాడు, నీ పనుల భారం యెహోవా మీద మోపము. ఇటువంటి భారం కలిగిన మనం, నీ విచారంతో కూడిందైనా, నీ చింత కలిగించేదైనా, విస్తారమైన పనులదైనా సరే, ఇంకా చూసినట్టయితే కంగారు పెట్టేదైనా, అనవసరమైన పనులు, అవసరం లేకుండా ఏదైతే వ్యర్థమైన దాంట్లో నువ్వు ప్రయాసపడుతున్నావో అవన్నీ దేవుని మీదే. ఆయన వాటి విషయంలో ఏది నీకు మేలో అది ఆయన జరిగిస్తాడు. అప్పుడు నీ ఉద్దేశాలన్నీ సఫలమవుతాయి. ఇట్లాంటి పనుల భారం నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ ఉద్దేశాలు సఫలం కావు. ఇలాంటి పనుల భారం ప్రభు మీదే. అప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చి మరియా వలె ప్రభు పాదముల దగ్గర ఉండు. అప్పుడు ప్రభు నీ ఉద్దేశాలు నెరవేరుస్తాడు. అట్లు ప్రభు నీ ఉద్దేశాలు, ఆ ఉద్దేశాలు నెరవేర్చినట్లు ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. విత్తబడి మాటలకు నీరు కట్టి ఫలింపచేయండి దేవా. మేము అనేకమైన పనుల విషయంలో భారం కలిగిన వారు ఉన్నాం తండ్రి. విస్తారమైన పనులు తండ్రి, మరి అవి పనికిరానటువంటి కోణంలో చింత కలిగించే పనులు, అనవసరమైన పనుల్లో, టెన్షన్స్ పెట్టే పనుల్లో ప్రభా, ఇంకా చెప్పాలంటే ప్రభా, రకరకాలైన పనుల్లో మేము కూరుకుపోయి ఉన్నాం. ఈ పనుల భారం మీ మీదే వేస్తున్నాం నేటి దినమున ప్రభా. మమ్మల్ని బాధపరిచే, మాకు విచారం కలిగించే, అనవసరమైన రీతిలో మా ప్రయాసాన్ని వ్యర్థం చేసే పనుల భారం అన్నిటిని మీ మీదే వేస్తున్నాం. మీరే నేటి నుండి ప్రభా మరియా వలె మీ పాదముల దగ్గరికి వస్తున్నాం నేటి దినమున. నేటి నుండి ప్రభా మా జీవితంలో ప్రతి పనుల భారం మీ మీద వేస్తుండగా మీరే ఈ భారాన్ని తొలగించి మేము మీ పాదం దగ్గర ఉండేవరకు స్థిరపరిచి మా ఉద్దేశాలు అంటే మీరు నెరవేర్చే రీతిలో మేము మీ సన్నిధిలో జీవించే క్రైస్తవ జీవితాన్ని జీవించడం సాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనములు. ప్రైస్తున్నాను.